వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో గవర్నమెంట్ మాక్ టెస్ట్లో ఇచ్చిన పేపర్ 2Aకి సంబంధించిన మ్యాథ్స్ సమ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 1.8 మీటర్ల పొడవు గల ఒక వ్యక్తి 13.2 మీటర్ల దూరం నుండి ఒక తాడి చెట్టును 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో తన కంటితో పరిశీలించిన ఆ తాడి చెట్టు ఎత్తు ఎంత? మనం కనుక్కోవాల్సింది ఏంటి? తాడి చెట్టు ఎత్తును కనుక్కోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి తాడి చెట్టు నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ వ్యక్తి హైట్ ఎంత? 1.8 మీటర్లు ఎత్తుగల ఒక వ్యక్తి ఎంత కోణంతో చూశాడంట తాడి చెట్టుని? 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తే తాడి చెట్టు యొక్క ఎత్తు ఎంత? పిక్చర్ చూడండి. ఒక తాడి చెట్టు నేను గీసాను. తాడి చెట్టు నుంచి ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు? 13.2. అది 13.2 అనేది దూరం అనమాట. 1.8 అనేది ఆ వ్యక్తి యొక్క హైట్. ఇప్పుడు మనకి మొత్తం తాడి చెట్టు హైట్ ఎంత అవుతుంది? h+1.8 అవుతుంది అనమాట. ఊర్ధ్వ కోణం 45 డిగ్రీలు కాబట్టి tan 45 ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం అంటే ఎంత? h/13.2. అప్పుడు tan 45 ఎంత? 1 కాబట్టి h/13.2 వస్తుంది. h ఎంత? 13.2. అప్పుడు మామూలుగా తాడి చెట్టు ఎత్తు ఎంత అవుతుంది? ఆ వ్యక్తి యొక్క హైట్ ప్లస్ 13.2 అవుతుంది. అంటే 13.2 ప్లస్ 1.8. ఆన్సర్ ఎంత? 15 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాయిన్ను 5067 సార్లు ఎగురవేయగా 2225 సార్లు బొమ్మ పడగా బొమ్మ పడు సంభావ్యత ఎంత అంటున్నాడు. క్వశ్చన్ చూడండి. ఒక కాయిన్ ఎగరేసినప్పుడు పర్యవసానాలు ఏంటి? బొమ్మ లేదా బొరుసు పడుతుంది. అలాగే కాయిన్ తీసుకునంట 5067 సార్లు ఎగరవేసాడంట. అలా ఎగరవేసినప్పుడు 2225 సార్లు బొమ్మ పడిందంట. అయితే మన క్వశ్చన్ ఏంటి? బొమ్మ పడు సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూడండి. బొమ్మపడు సంభావ్యత అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తం పర్యవసానాలు. అనుకూలం అంటే ఎన్ని పడినాయి బొమ్మలు మనకి? 2225 మొత్తం ఎన్నిసార్లు ఎగరేసారు? 5067. మనకు ఆన్సర్ వచ్చి 2225/5067. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతుర్భుజం నిర్మించినప్పుడు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. చతుర్భుజం నిర్మించడానికి కావాల్సిన కొలతలు ఎన్ని అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. 3, 4, 5, 6. ఆన్సర్ వచ్చి 5 కావాలి. ఆన్సర్ వచ్చి 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 2 కార్లను ఒక్కొక్కటి 10 లక్షలకు కొని ఒక దానిని 10% లాభంతో మరొక దానిని 10% నష్టంతో అమ్మిన మొత్తం మీద అతనికి వచ్చినది లాభమా నష్టమా ఎంత శాతం? ఆన్సర్ చూడండి. 2 కార్లను ఒక్కొక్కటి 10 లక్షలకు కొన్నాడంట. అంటే 2 వస్తువులను ఇక్కడ కీ పాయింట్ ఏంటి? 2 వస్తువులను ఒకే రేటుకు కొన్నాడు. మళ్ళీ లాభము 10% లాభంతో అమ్మాడంట ఒకటి, ఇంకోటి ఏంటో 10% నష్టంతో అమ్మాడంట. లాభము నష్టము ఇక్కడ ఈక్వల్గా ఉంది. ఇలా 2 వస్తువులను ఒకే ధరకు కొని ఒకే లాభము ఒకే నష్టంతో అమ్మితే అతనికి లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఎంత? ఆప్షన్ చూడండి. 0, 1, 2, 3. అసలు జరగదు అనుకుంటే అలాంటి ఘటనకి సంభావ్యత ఎంత? అసలు జరగదు, అసంభవం అంటే అలాంటి ఘటన యొక్క సంభావ్యత ఎంత అవుతుంది? 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతుర్భుజం ABCDలో యాంగిల్ A మరియు యాంగిల్ Bల కోణ సమద్విఖండన రేఖలు O వద్ద ఖండించిన యాంగిల్ COD ఎంత? ఆప్షన్స్ 1/2 ఇంటూ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B. నెక్స్ట్ ఆప్షన్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B, యాంగిల్ C ప్లస్ యాంగిల్ D, 1/2 ఇంటూ యాంగిల్ C ప్లస్ యాంగిల్ B. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
5.6 సెంటీమీటర్ల భూవ్యాసార్థము మరియు 158.4 చదరపు సెంటీమీటర్ల ప్రక్కతల వైశాల్యం గల శంకువు ఏటవాలు ఎత్తు ఎంత? ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చి శంకువు ఏటవాలు ఎత్తు కనుక్కోమన్నాడు. శంకువు యొక్క ప్రక్కతలం వైశాల్యం ఇచ్చాడు, వ్యాసార్థం ఇచ్చాడు. ఆన్సర్ చూడండి, వ్యాసార్థం ఇచ్చాడు 5.6 సెంటీమీటర్స్. ప్రక్కతల వైశాల్యం ఎంత? πRL = 158.4 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనము అందులో రీప్లేస్ చేయాలి. 158.4 కదా, ఈ 4 పాయింట్ పోవాలంటే 10తో భాగించండి. 1584/10 = π అంటే 22/7. ఆర్ ఎంత ఇచ్చాడు? 5.6 కదా, పాయింట్ పోవాలంటే 10తో డివైడ్ చేయండి. 56/10 ఇంటూ ఎల్ అంటే ఏటవాలు ఎత్తు. యాస్టీజ్గా ఇండి తెలియదు కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఈ 10 2 10లో క్యాన్సిల్ చేయండి. తర్వాత 7 అనేది 56లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 22లో 11 టైమ్స్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇటువైపు 1584 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15లో 1 టైము, నెక్స్ట్ 4 ఉంటుంది కదా, 48లో 4 11 44, రిమైనింగ్ 4 ఉంటుంది, మళ్ళీ 44, 144 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూడండి, 8 × 2 అంటే 16 అనేది 144లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్. అంటే ఎల్ వచ్చి మనకి ఎంత? 9 సెంటీమీటర్స్. ఏటవాలు ఎత్తు వచ్చి 9 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక లంబకోణ త్రిభుజం PQRలో PQ 7 సెంటీమీటర్లు, QR 25 సెంటీమీటర్లు, యాంగిల్ P 90 degrees అయిన tan Q - tan R ఎంత? చూడండి సొల్యూషన్ వచ్చి, ఒక లంబకోణ త్రిభుజం ఉందంట. లంబకోణం వచ్చి P దగ్గర ఉందన్నమాట. యాంగిల్ P = 90 అంటే P వద్ద లంబకోణం ఉంది. మనకు కనుక్కోవాల్సింది ఏంటి? tan Q - tan R. ఏమిచ్చాడు? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు పిక్చర్లో. P వద్ద ఎంత ఉంది కోణం? 90 డిగ్రీలు. PQ ఎంత? 7 సెంటీమీటర్లు. QR ఎంత? 25 సెంటీమీటర్. PR ఎంత వస్తుంది అంటే 25² - 7². 25² అంటే 625 - 49 అంటే ఎంత వస్తుంది? 2576 వస్తుంది. 576 అంటే ఎంత? 24. మనకి PR వచ్చి 24 సెంటీమీటర్స్ అవుతుంది. మనకు కనుక్కోవాల్సింది ఏంటి? tan Q - tan R. tan Q అంటే ఎదుటి భుజముపై ఆసన్న భుజం. tan Q చూడండి 24/7 మైనస్ tan R అంటే 7/24. LCM ఎంత అవుతుంది? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 7 × 24 అవుతుంది. 24 × 24 - 7 × 7 అవుతుంది. 24 సార్ ఎంత? 576 - 49/7 × 24 అంటే 168. నెక్స్ట్ స్టెప్ చూడండి, 576 - 49 ఎంత వచ్చింది మనకి? 527/168. మన ఆన్సర్ వచ్చి 527/168. నెక్స్ట్ క్వశ్చన్, x² - x + 2 × x² + x - 2 సూక్ష్మీకరించము. ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. సొల్యూషన్ చూడండి, x² - x + 2 × నెక్స్ట్ x², నెక్స్ట్ మైనస్ కామన్ తీయండి. ఇందులో మైనస్ కామన్ తీస్తే -(-x + 2) అవుతుంది. ఇది ఏ రూపంలో ఉంది? a + b × a - b రూపంలో ఉంది. అంటే a + b × a - b అంటే ఎంత? a² - b². ఇక్కడ a అంటే ఏంటి? x², b అంటే -(x + 2). x² (2) - (x + 2) నెక్స్ట్ చూడండి, -(x + 2) అనేది a - b (2) రూపంలో ఉంది కదా, ఇది సింప్లిఫై చేయండి. నెక్స్ట్ x² అంటే ఎంత? x⁴ - x² ప్లస్ 2² అంటే 4 -2ab అంటే -2 × 2 × x -4x అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి x⁴ మైనస్తో బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని మల్టిప్లై చేయండి. x⁴ -x² × -4x అంటే +4x -4. ఆన్సర్ వచ్చి x⁴
మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఒక తరగతిలో ఎగువ అవధి తరువాత తరగతి దిగువ అవధుల సరాసరి ఆ తరగతి యొక్క ఆప్షన్ చూడండి. దిగువ హద్దు, ఎగువ హద్దు, తరగతి అంతరం, తరగతి పొడవు. ఆన్సర్ వచ్చి ఒక తరగతిలో ఎగువ అవధి తర్వాత తరగతిలో దిగువ అవధుల సరాసరి ఏమవుతుందంటే ఆ తరగతి యొక్క ఎగువ హద్దు అవుతుంది. ఆన్సర్ వచ్చి ఎగువ హద్దు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సబ్సెట్ బి అయినా ఏ యూనియన్ బి ఎంత? ఆప్షన్స్ ఏ, బి, ఏ ఇంటర్సెక్షన్ బి, పై. ఆన్సర్ చూడండి. ఏ సబ్సెట్ బి అంటే ఏంటి? ఏ అనేది బికి చెందుతుంది అంటే ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉంటాయన్నమాట. అయినా మనం ఏం కనుక్కోవాలి? ఏ యూనియన్ బి. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక లోహపు దీర్ఘఘనము 22 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్లు ఇంటూ 7.5 సెంటీమీటర్లు ఇలాంటి దీర్ఘఘనానికి ఏముంటాయి? పొడవు, వెడల్పు, ఎత్తులు ఇచ్చాడు. కొలతలను కలిగి ఉన్నది. దానిని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపం తయారు చేశారు. అయినా దాని వ్యాసార్థం ఎంత? ఆప్షన్స్ చూడండి. 10 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. ఒక దీర్ఘఘనంను కరిగించంట స్తూపంగా మార్చారంట. అంటే ఒక లోహాన్ని కరిగించి ఇంకొక షేప్లోకి మారిస్తే దాని యొక్క ఘనపరిమాణం అనేది మారదు. అంటే ఘనపరిమాణం మారదు అంటే ఏంటి? దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం అనేది స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఈక్వల్ అనమాట. చూడండి ఏమి ఇచ్చాడు మనకి ఘనపరిమాణం 22 × 10 × 7.5. ఇది దేనికి ఈక్వల్? స్తూపం ఘనపరిమాణం. అంటే స్తూపం ఘనపరిమాణం ఎంత? πr²h. నెక్స్ట్ స్టెప్ 22 × 15 × 7.5ని ఎలాగ రాయొచ్చు? ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10తో డివైడ్ చేయాలి. అంటే 75/10 ఈక్వల్ టు పై అంటే ఎంత? 22/7. r² తెలియదు కాబట్టి r² అని వేసుకోండి. ఇంటూ హెచ్ అంటే ఎంత ఇచ్చాడు మనకి? 14 సెంటీమీటర్స్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 22 క్యాన్సిల్ అవుతుంది. 7 వచ్చి 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది? 15 × 75/10 కదా. 5 అనేది 10 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. మరి 75లో 15 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఏముంది? 15 × 15/2 ఇంటూ ఇటువైపు మల్టిప్లై చేసి 2 అనేది ఇటువైపుకి వస్తే ఈక్వాలిటీ వీటికి డివైడ్ చేస్తుంది. అంటే 15 × 15/2 × 2. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? r². ఇప్పుడు r వాల్యూ కావాలి మనకు. అంతే ఎంత? 15/2. 15/2 అంటే 2 అనేది 15లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 2s are 14, 1 కదా. 7.5. ఆన్సర్ వచ్చి 7.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. p/q రూపంలో 4.7 బార్ విలువ ఎంత? ఆప్షన్స్ 22/7, 34/7, 43/9, 4.777. క్వశ్చన్ ఏమంటున్నాడు? 4.7 బార్ని p/q రూపంలో రాయమంటున్నాడు. ఆన్సర్ చూడండి. 4.7 బార్ ఈక్వల్ టు 4.7 ఎలా రాసుకోవచ్చు? మొత్తం పాయింట్ తీసేసి మొత్తం రాసేయండి. పాయింట్ తీస్తే ఏమవుతుంది? అది 47 మైనస్ ఇప్పుడు బార్ లేకుండా ఉంది ఏం నెంబర్ ఉంది? 4 ఉంది కదా. -4 సబ్ట్రాక్షన్ చేయండి. అది బై ఎన్ని నెంబర్స్ బార్ అనేది ఉంది? ఒక్క నెంబర్ కాబట్టి ఒక 9 రాసుకోవాలి. అంటే 47 - 4 అంటే ఎంత? 43/9. మనకు ఆన్సర్ వచ్చి 43/9. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 3 - 5 - 7, 4 మరియు 10, -2 శీర్షాలుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రం ఎంత? ఆప్షన్స్ చూడండి. 3, 1, 3, -1, 2, 1, 2, -1. ఆన్సర్ చూడండి. త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చాడు. మనం గురుత్వ కేంద్రం అనేది కనుక్కోవాలి. శీర్షాలు ఇచ్చి గురుత్వ కేంద్రం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? x నిరూపకాల మొత్తము /3,
y నిరూపకాలు మొత్తం బై 3. ఇక్కడ x నిరూపకాలు ఏంటి? x1 y1 అంటే 3 - 7 10. y నిరూపకాలు -5 4 -2. ఇప్పుడు యాడ్ చేయండి. 3 - 7 + 10/3. మరి y నిరూపకం -5 + 4 -2/3. 3 - 7 అంటే -4 -4 + 10 అంటే 6 6/3. -5 + 4 అంటే -1 -1 - 2 అంటే -3 -3/3. ఇప్పుడు చూడండి 6/3 అంటే 3 అనేది 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -3/3 అంటే -1. గురుత్వ కేంద్రం వచ్చేంత మనకి 2, -1. ఆన్సర్ ఎంత? 2, -1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక బల్లను 2142 రూపాయలకు అమ్మగా 5% లాభం వచ్చెను. దానిపై 10% లాభం రావాలి అంటే దానిని ఎంతకు అమ్మవలెను? ఆప్షన్స్ 2244, 2240 రూపాయలు, 2142, 2140. క్వశ్చన్ చూడండి ఒకసారి. 2142 రూపాయలకు అమ్మితే ఎంత లాభం వచ్చిందంట? 5% లాభం వచ్చిందంట. కానీ అతనికి ఎంత రావాలి? 10% రావాలి. అంటే దాన్ని ఎంతకు అమ్మాలి అంటున్నాడు. ఆన్సర్ చూడండి. 2142 అనేది ఎంతగా సమానం? 105%కి సమానం. 105కి 10% లాభం అంటే 110 అవుతుంది. 110 ఎంత అనేది కనుక్కోవాలి. అది ఎంతో తెలియదు కాబట్టి x అనుకుందాం. ఇప్పుడు చూడండి 105లో 5 ఎక్కువ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 5s are 10, 5లో 1 టైం 21. మరి 110లో 2 5s are 10, 2 5s are 10, 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఈ 21 అనేది 2142లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? చూడండి 21లో 1 టైము, నెక్స్ట్ 0 పెట్టుకుని 42లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 డిజిట్స్ తీసుకున్నాం కాబట్టి మధ్యలో 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x వాల్యూ వస్తుంది. x = 102 × 22. ఆన్సర్ చూడండి. మల్టిప్లై చేస్తే 2244. మనకు ఆన్సర్ వచ్చి 2244. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 tan 30/1 + tan 45 వాల్యూ ఎంత? ఆప్షన్ చూడండి. 1 1/√3 √3 2. ఆన్సర్ చూడండి. 2 tan 30/1 + tan 45 ప్లేస్లో 1 రాసుకోండి. అంటే 2 tan 30/1 + 1. 1 + 1 ఎంత? 2. 2 tan 30/2. ఈ 2 క్యాన్సిల్ చేయండి. మనకి మిగిలింది ఏంటి? tan 30. tan 30 వాల్యూ ఎంత? 1/√3. ఆన్సర్ వచ్చి మనకి 1/√3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 - 4√2/6 + 4√2లో హారమును అకరణీయం చేయగా ఆప్షన్స్ 17 + 4√2, 17 - 4√2, 17 - 12√2, 17 + 12√2. ఒకసారి ఆన్సర్ చూడండి. హారాన్ని అకరణం చేయమన్నాడు కదా. హారంలో ఎంత ఉంది? 6 + 4√2 ఉంది. ఇప్పుడు 6 - 4√2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి ఇచ్చిన భిన్నాన్ని. ఇప్పుడు చూడండి 6 - 4√2/6 + 4√2 ఇంటూ 6 - 4√2/6 - 4√2 అంటే దాని వాల్యూ ఏం మారదు. ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? 6 - 4√2 × 6 - 4√2 అంటే ఎంత? 6 - 4√2 హోల్ స్క్వేర్. కింద 6 + 4√2 × 6 - 4√2 అంటే a + b × a - b ఆ రూపంలో ఉంది. a² - b². మరి ఇక్కడ a అంటే 6, b అంటే 4√2. చూడండి 6 - 4√2 హోల్ స్క్వేర్ బై a² అంటే 6² 36 - b² అంటే 4√2 హోల్ స్క్వేర్ అనమాట. 4² అంటే 16, √2 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. అంటే 16 × 2 ఎంత అవుతుంది మనకి? 32 అవుతుంది అనమాట. హారంలో వచ్చి 36 - 32. నెక్స్ట్ సింప్లిఫై చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి 6 - 4√2 అంటే a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా. దాన్ని సింప్లిఫై చేయండి. a² అంటే 36, b² 4√2 హోల్ స్క్వేర్ అంటే 32.
మైనస్ 2ab 6 4 ఆర్ 24 24 ఇంటూ 2 అంటే 48 రూట్ 2 బై 36 మైనస్ 32 అంటే 4 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 36 ప్లస్ 32 అంటే 68 మైనస్ 48 రూట్ 2 బై 4 కామన్ తీస్తే 68లో 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 17 మైనస్ 48లో 12 అంటే 17 మైనస్ 12 రూట్ 2. మనకు ఆన్సర్ వచ్చి 17 మైనస్ 12 రూట్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 చే నిశేషంగా భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని? ఆప్షన్ చూడండి 20 30 25 35. మనకి ఈ క్వశ్చన్ వచ్చి శ్రేణుల్లో ఉంటుందన్నమాట. 2 అంకెల సంఖ్య నుంచి స్టార్ట్ అవుతాయి 10 నుంచి ఎక్కడి వరకు ఉంటాయి 99 వరకు ఉంటాయి. మరి ఇందులో 3తో డివిజిబుల్ అయ్యే సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడు. 3తో డివిజిబుల్ అయ్యి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 12, నెక్స్ట్ 15, 18, తర్వాత 99 అనేది డివిజిబుల్ అవుతుంది. చూడండి ఇది ఏ సిరీస్లో ఉంది అంకశ్రేణిలో ఉంది కదా. అంటే మరి అంకశ్రేణిలో ఎన్నవ పదానికి ఫార్ములా ఏంటి tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ ఏ అంటే ఎంత మొదటి పదం, tn అంటే చివరి పదం ఎంత 99. మొదటి పదం ఎంత ఇక్కడ 12. d అంటే ఏంటి పదాంతరం ఎంత 3. అంటే ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో రీప్లేస్ చేయండి. నెక్స్ట్ n విలువ ఎంతో తెలియదు కాబట్టి మనం కనుక్కోవాలి. tn అంటే 99 ఈక్వల్ టు a అంటే 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 3. నెక్స్ట్ 99 ఈక్వల్ టు 12 ప్లస్ 3 ఇంటూ n అంటే 3n మైనస్ 3 ఇంటూ 1 అంటే మైనస్ 3. 12 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది 9 అవుతుంది కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి 99 ఈక్వల్ టు 9 ప్లస్ 3n. ఈ ప్లస్ 9 అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ 9 అనేది అవుతుంది. 99లోంచి 9 తీస్తే 90 ఈక్వల్ టు రిమైనింగ్ ఏముంది 3n. ఈ 3 అనేది 90లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 30 టైమ్స్. అప్పుడు n వచ్చి ఎంత 30. మనకు ఆన్సర్ వచ్చి 30. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం ఏబిసిలో డిఈ ప్యారలల్ బీసీ అయిన ఏబి 9 సెంటీమీటర్లు, ఏసీ 12 సెంటీమీటర్లు మరియు డిబి 3 సెంటీమీటర్స్ అయిన ఏఈ ఎంత? ఆప్షన్ చూడండి 3, 4, 6, 8. ఆన్సర్ చూడండి. ఒక త్రిభుజం ఏబిసి ఇచ్చాడంట. బీసీకి ప్యారలల్గా డిఈ అనేది ఉంది. అంటే ప్యారలల్ అంటే సమాంతరంగా ఉందన్నమాట. మొత్తం ఏబిసిలో ఏబి భుజం ఇచ్చాడు ఎంత 9 సెంటీమీటర్లు, ఏసీ 12 సెంటీమీటర్లు. అంటే ఏబి మొత్తం 9 సెంటీమీటర్లు అయ్యి డిబి 3 అంటే ఏడి ఎంత అవుతుంది మనకి 6 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 9లోంచి 3 తీసేయండి మిగతాది ఎంత 6. ఇంకో భుజం చూడండి ఏసీ 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం చూడండి ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ చూడండి మిగిలిన 2 భుజాలను వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తే అంటే ఇది డి అనేది బీసీకి సమాంతరంగా గీశారు కదా. ఇది 2 వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తుందా? ఏబీనేంటో డి వద్ద, ఏసీనేంటి ఈ వద్ద ఖండిస్తుంది. అంటే 2 వేరు వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ మిగిలిన 2 భుజాలు కూడా ఒకే నిష్పత్తిలో విభజించబడతాయి. చూడండి మొదటి భుజాన్ని ఏ నిష్పత్తిలో విభజించిందో ఏసీని కూడా అదే నిష్పత్తిలో విభజిస్తుందని చెప్తున్నాడు. మరి మొదటి ఏబీని ఏ నిష్పత్తిలో విభజించింది 6:3 అంటే 2:1 నిష్పత్తిలో విభజించింది. మరి ఏసీ మొత్తం ఎంత 12 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 2:1 అంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ మనకు 12 అయితే 1 పార్ట్ ఎంత 4. 2 పార్ట్స్ ఎంత 8:4 అవుతుంది. మనకి ఏఈ ఎంత 8, ఈసీ 4. మనకు కావాల్సింది ఏంటి ఏఈ కదా. ఆన్సర్ వచ్చి 8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి అయినా సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా విలువ ఎంత? ఆప్షన్స్ పి 1/p మైనస్ పి మైనస్ 1/p. ఆన్సర్ చూడండి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి ఇచ్చాడు. మనం సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అనేది కనుక్కోవాలి. మనకు ఫార్ములా తెలుసు కదా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంత 1. మళ్ళీ అదే రూపంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా. దాన్ని ఎలా రాయొచ్చు
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చు. అంటే ఏ అంటే ఏంటి ఇక్కడ సీకెంట్ థీటా, బి అంటే టాన్ థీటా. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా కావాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అలాగ ఉంచేసి క్వశ్చన్లో సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే ఎంత పి, ఆ పి వాల్యూని అక్కడ వేయండి ఈక్వల్ టు 1. పి వాల్యూని వేస్తే ఏం మిగిలింది మనకి సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఇంటూ పి ఈక్వల్ టు 1. ఈ మల్టిప్లై చేసే పి ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. దేర్ఫోర్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p. ఆన్సర్ వచ్చి 1/p. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద్విచరరాశి రేఖీయ సమీకరణం గ్రాఫ్లో y ఈక్వల్ టు kకు సమాంతరంగా ఆప్షన్స్ x అక్షం, y అక్షం, x మరియు y అక్షాలు ఎల్లప్పుడూ 1వ పాదం ద్వారా పోతుంది. ఆన్సర్ చూడండి ఒకసారి. y ఈక్వల్ టు kకు సమాంతరంగా అంటే y వాల్యూ అనేది స్థిరంగా ఉంటూ x వాల్యూస్ అనేవి మారుతాయి అన్నమాట. ఆన్సర్ వచ్చి x అక్షం.